ఓకేనా. ఈ బ్లౌజ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకుంటూ నేనైతే కట్ చేస్తాను. ఓకేనా. ఇదిగోండి, ఈ బ్లౌజ్ సైజు ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ ముందట హుక్స్ పెట్టుకున్నాము. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు చూసుకొని మనం ఈ బ్లౌజు చెస్ట్ అనేది తీసుకుందాము. ఓకే, ఇదిగోండి, ఎక్కడ ఫోల్డ్ లేకుండా ఇలా చెస్ట్ అయితే తీసుకుందాం. ఎంత ఉందండి? 18 ఉంది. అంటే 18 36. ఈ సైజు, ఈ చెస్ట్ సైజ్ వచ్చేసి 36. ఓకేనా. ఇది 36 బ్లౌజ్. ఇక్కడ నుండి నడుము చూసుకుందాం. నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. 16 ఉంది. 16 32. ఓకేనా. ఇది 32 వేస్ట్, 36 చెస్ట్. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 బ్లౌజులు అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, 5 బ్లౌజులు కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఖర్చుకి ఈ విధంగా తీసుకోవాలి. అయితే ఇది 1 2 3 4 5 బ్లౌజులని నేను ఒకటేసారి వేసుకుంటున్నాను. బిగినర్స్ ఏమంటున్నారంటే, మేము బ్లౌజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇలా బ్లౌజ్ పీస్ ఇస్తారండి మనకు. బ్లౌజ్ పీస్ ఇచ్చినప్పుడు మనం ఈ 2 కోర్లు ఉంటాయి కదా, ఈ 2 కోర్లని అటు సైడ్ వేసుకొని, మన ఫోల్డ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డ్ మన సైడ్ వేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కి మనం ఇక్కడ ఖర్చు అయితే తీసుకోవాలి. అన్ని సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకొని మనం ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం బ్లౌజ్ హైట్ ఒకసారి చూసుకోవాలి. ఈ బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. ఇక్కడ నుండి బ్లౌజ్ ఎక్కడైతే మనకు ఈ భుజం ఉందో, ఈ భుజం నుంచి ఈ డాట్ వరకు బ్లౌజ్ హైట్ అయితే చూసుకోవాలి. ఎంత ఉంది? మనకు 14 ఇంచెస్ ఉంది. ఓకే, ఇక్కడ నుండి 14 ఇంచెస్ దగ్గర మనం హైట్ అయితే చూసుకోవాలి. అయితే వాళ్లకు 13.5 పెట్టమన్నారు. సో మనం 13.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి ఇది 13.5, ఇది ఖర్చు. ఆ తర్వాత మనం 36 బ్లౌజ్ కదా, 36 బ్లౌజ్ కి మనం ఎంత చెస్ట్ తీసుకోవాలి? ఇక్కడ మిడిల్లో మనం చెస్ట్ పాయింట్ అయితే తీసుకుందాం. మిడిల్లో 36 అంటే మనకు 9, 4వ వంతు 9 ఉంటుందండి. 4 9లు 36. అయితే ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్ ని మనం వేసుకుంటున్నాం కదా. బ్యాక్ పార్ట్ ఒక పార్ట్, ఇది 2 పార్ట్లు కదా, ప్లస్ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్లు, మొత్తం 4 పార్ట్లు అవుతుంది. కాబట్టి ఇది 9 ఇంచుల దగ్గర, ఇక్కడ మనం మిడిల్లో 9 ఇంచుల దగ్గర ఇలా పాయింట్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ 9, ఇక్కడ కూడా 9 ఇంచుల దగ్గర. అలాగే మనకు నడుము ఎంత ఉంది? నడుము 32 ఉందండి. అంటే 8 4లు 32 కదా. 8 ఇంచులు మనం నడుము వేసుకోవాలి. ఇక్కడ చూడండి, 8 దగ్గర నడుము ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మన చెస్ట్ దగ్గర అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏం డాట్స్ ఉండవు, కానీ నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదా. అంటే డాట్స్ అంటే మీకు తెలుసో తెలీదో, ఇవన్నమాట. ఈ డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి కదా. దానికోసం ఒక 1 ఇంచ్ ఇక్కడైతే తీసుకుందాము ఇలా. అప్పుడు మనకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మార్జింగ్ ఎంత వచ్చింది? 2 ఇంచెస్ మార్జింగ్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఇంత వచ్చింది. ప్లస్ చెస్ట్ 9 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులు ఇలా మార్జింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్, ఇలా ఇది మనకు కరెక్ట్ ఖర్చుకి కదా. మనం ఎలా తీసుకున్నా సేమే ఉంటుంది కదండి. సో ఇలా తీసేసుకున్నాను నేను. ఇప్పుడు నడుము భాగం వచ్చేసింది, మనకు చెస్ట్ భాగం కూడా వచ్చేసింది. రైట్, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకేనా. అయితే ఇప్పుడు నెక్ తీసుకుందాం. ఇది నెక్ ఎంత ఉంది? నెక్ ఎప్పుడు కానీ ఆది బ్లౌజులు ఉన్నప్పుడు కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఈ కింద ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి కింద భాగంలో ఇక్కడ నుండి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్ గా ఉంది. అయితే ఒక 1/2 ఇంచ్ మనం పాదం ఖర్చుతోటి పైకి తీసుకుంటాం. ఎందుకంటే నెక్ కి ఎప్పుడు కానీ పాదం ఖర్చుతోటే మనం తీసుకుంటాం. ఓకే, చూడండి ఈ విధంగా. ఇప్పుడు నెక్ దగ్గర ఒక లైన్ అయితే ఈ విధంగా గీసేసుకుందాం. ఆ తర్వాత మనకు డాట్ పాయింట్ దగ్గర తీసుకుందాం. డాట్ పాయింట్ 36 సైజ్ వాళ్ళకి ఇదిగోండి, ఇక్కడ మనం ఈ విధంగా వేసుకుంటే ఎక్కడుంది?
ఇక్కడ వచ్చింది, అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చింది. అంటే ఈ ప్లేస్ లో ఎంత ఉండాలి, ఇదిగోండి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఉంటుందన్నమాట డాట్. అంటే 36 వాళ్ళకి 35, 38, 34 వీళ్ళకి 4 ఇంచెస్ దగ్గర డాట్ మార్కింగ్ ఉంటుంది. ఈ హైట్ ఎంత ఉంటుంది, 4 ఇంచెస్ ఉంటుంది ఈ హైట్ ఇది. సో ఇక్కడ మనం డాట్ మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం డాట్ మార్కింగ్ కోసం, 1 ఇంచ్ అయితే తీసుకున్నాం. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, మొత్తం కలిపి 1 ఇంచ్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఒక 1/2, ఇక్కడ ఒక 1/2, 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకుందాం. ఒకవేళ ఇంతగానం ఎందుకు తీసుకోవాలక, 1 ఇంచ్ తీసుకుంటే మనకు డిఫరెంట్ గా వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ ఈ 1 ఇంచ్ తీసుకోవడం వల్ల నడుము ఎంత లూజ్ ఉన్నా గానీ మనకు ఇలా పైకి లేచినట్లాగా అనిపించదు. ఇప్పుడు కొందరికి ఇలా లేస్తూ ఉంటుంది చూడండి, ఇగో ఇలా లేస్తూ ఉంటుంది నడుము. ఇలా ఎందుకు లేస్తుందంటే ఈ దాట్లు అనేటివి సన్నగా పెడితే లేస్తుంది. మనం ఇక్కడ కొంచెం టైట్ గా పట్టేసినట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకొని, అప్పుడు అస్సలు కూడా దాట్ అనేది లేవదు. ఓకేనా. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం దాట్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూడండి, ఇంత ఫోల్డ్ అయిపోతే మనం దాట్ పెట్టిన తర్వాత మన షేప్ అనేది ఎక్కడ సైడ్ వచ్చింది, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఉండాలి. కానీ ఎలా వచ్చింది, క్రాస్ గా అయిపోయింది. చూసారు కదా, ఈ క్రాస్ అనేది మనం తీసేసుకోవాలి. అలా తీసేసుకుంటే ఇక్కడ ముడతలు రావు, ప్లస్ దీని ఖర్చు కిందికి అనేది ఖర్చు కింద నుండి ఖర్చు అనేది కనబడదు. చూడండి ఎంత ఎక్కువ కనబడుతుంది. ఆ ఎక్కువ ఉన్న ప్లేస్ మొత్తం క్లాత్ మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఫ్రెష్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నుండి తీసేస్తున్నాను, ఇది ఇలా. ఓకే, ఇలా. ఇప్పుడు కరెక్ట్ గా మనకు డాట్ పెట్టుకున్నా గానీ కరెక్ట్ గా ఇదిగోండి స్ట్రైట్ గా ఈ షేప్ అనేది ఉంటుంది మనకు. ఓకేనా. ఇది ఇప్పుడు నెక్, ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ మనం ఇక్కడ నుండి ఇంతవరకు ఉంది. ఎంత ఉంది నెక్, ఖర్చుతోటి 9 ఇంచెస్ ఉందండి. ఎస్. అయితే 9 ఇంచెస్ ఉన్న వాళ్ళకి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఉంది, ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. వీళ్ళ ఆర్మ్ రౌండ్ భుజం దగ్గర నుంచి, కరెక్ట్ భుజం కుట్టు నుంచి మనం ఇక్కడి వరకు మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఎంత వస్తుందో ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎంత వచ్చిందండి, 8.5 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు, చెస్ట్ 9 ఉంది కదా, ఇక్కడ 8.5 ఉంది. అంటే మనకు ఆర్మ్ రౌండ్ 8.5 రావాలి. ఆర్మ్ రౌండ్ రావాలి. 8.5 ఆర్మ్ రౌండ్ రావాలి. 9 ఇంచెస్ మనకు ఈ నెక్ ఉంది. సో ఎంత తీసుకోవాలి, షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 36 సైజ్ వాళ్ళకి మనం 5.5 తీసుకుంటాం. లేదు షోల్డర్ నెక్ డీప్ ఉంది, నెక్ డీప్ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకుంటాము, 5 ఇంచెస్ తీసుకుంటాం. ఎందుకంటే నెక్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ అనేది తక్కువ ఉండాలి, జారిపోతూ ఉంటుంది లేకుంటే. ఇప్పుడు 36 సైజ్ వాళ్ళకి 5.5 నేను ఇక్కడ నెక్ షోల్డర్ అయితే తీసుకున్నాను 5.5. ఎందుకంటే మనకు డీప్ నెక్ లేదు, 9 ఇంచెసే ఉంది. అంటే మనం ఖర్చు తీసేస్తే 8.5 ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇది ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే నెక్ అనేది మనకు తక్కువగా ఉన్నప్పుడు. ఓకేనా. 5.5 తీసుకున్నాం. ఇక్కడ నుండి కూడా ఈ ఖర్చుకి తీసేసి 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. అంటే ఇక్కడ వచ్చింది చూడండి, నేను 5.5 అని చెప్తున్నాను, మీరు వచ్చేసి ఈ ఖర్చుతోని 5.7 పెట్టారు, 5.6 ఇంచెస్ పెట్టారు అని అంటున్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నానండి, ఖర్చు తీసేసి 5.5 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి 5.5 తీసుకొని ఇక్కడ నుండి కూడా 5.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకొని ఇక్కడ నుండి కూడా 5.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ మనకు ఆర్మ్ రౌండ్ లో తేడా వస్తుంది. అందుకే చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా మనం ఈ స్క్వేర్ అయితే గీసుకున్నాం. ఇప్పుడు నెక్ దగ్గర ఎంత తీసుకోవాలి, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ మిగిలింది ఎంత ఉంటది, 2.5. ఓకే. అయితే ఇక్కడ కూడా 2.5 వేసుకుంటున్నాను, ఎందుకంటే
మనకు తక్కువగా ఉంది, ప్లస్ వాళ్ళకి బ్రాడ్ వద్దు, నార్మల్ గా కావాలి, నెక్ షోల్డర్ జారొద్దు. ఈ విధంగా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఎంత ఉంది మనకు, ఇక్కడ 2.5 వేసుకున్నాను, ఇక్కడ కూడా 2.5 వేసుకున్నాను, ఇక్కడనేమో 3 ఇంచెస్ వేసుకున్నాను, మొత్తం కలిపితే 5.5 అయింది. ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి 5.5 వేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్ గా మీకు మార్కింగ్స్ అయితే అన్ని చేసి చూపించాను. ఇక్కడ 4 ఇంచెస్ వేసుకున్నాను, ఇక్కడ ఈ హైట్ కూడా 4 ఇంచెస్ వేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలండి. ఎక్కడైతే ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ వచ్చిందో ఇక్కడ వరకు మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం రౌండ్ అయితే ఇలా తీసేసుకోవాలి. చూడండి, కార్నర్ నుంచి మనకు ఈ విధంగా కలిసేలాగా తీసుకోవాలండి. ఇలా కలిసేలాగా, ఈ రౌండ్ కలిసేలాగా, ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, అది కలిసేలాగా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి మనకు 8.5 ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. భుజం కొలత లేకుండా ఎలా చెప్తున్నాను, మీరు భుజం కొలత అడుగుతారు, మళ్ళీ ఇంకా లేకుండా చెప్పమంటారు. చూడండి, ఇదిగో భుజం కొలత ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, చూసారు కదా. ఇది ఖర్చు, ఇది ఖర్చు, మధ్యలో ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్ గా వచ్చింది. అవునా. సో మీరు అది కొలవమన్నా కొలిచి చెప్తాను నేను, ఎందుకంటే ఇది 36 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కామన్ గా అంతే ఉంటుంది, నెక్ తక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ మనం ఇలా రౌండ్ అయితే గీసుకుందాం. ఓకేనా. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా, 1/2 ఇంచ్ అంటే 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా, అంటే ఇక్కడ ఖర్చులోకి మిడిల్ లో మనం డౌన్ చేసుకుంటే కొంచెం షోల్డర్ అనేది జారకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు 8.5 మనకు ఆర్మ్ రౌండ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇక్కడ నుండి 8.5 వస్తుందా లేదా, రాకపోతే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి. ఇదిగోండి, మనకు కరెక్ట్ గా 8.5 వచ్చింది. ఇదిగోండి 8.5 దగ్గర మనం కటింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా మార్క్ వేసుకునే దగ్గరకు అయితే ఈ విధంగా చేసేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా నేను కిందికి అయితే పెట్టుకున్నాను కదా, షోల్డర్ జారకుండా, అక్కడ నుండే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కూడా 8.5 మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది. మనం ఒకటేసారి వేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చే కటింగ్ ఉంటుంది కదండి, అవి అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయని అర్థం. అంటే ముడతలు రాకుండా, షోల్డర్ జారకుండా, నెక్ అనేది నీట్ గా రౌండ్ గా ఉండి, లెంత్, హైట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు ఆర్మ్ రౌండ్, ఆర్మ్ డౌన్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా చూపిస్తాయి. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయితే మనకు ఏదైనా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో ఇదైతే చాలా నీట్ గా ఉందండి కటింగ్, మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. తప్పకుండా చూడండి, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాం కదా, చూడండి, ఇలా బ్లౌజ్ పీస్ ని తీసుకున్నాం కదా ఈ పార్ట్ నుండి. అయితే ఇలా వేసుకుంటే మనకు స్ట్రైట్ గా ఉంటుంది, రైట్. ఇలా వేసుకుంటే అడ్డంగా ఉంటుంది, ఎస్. ఇప్పుడు మనం ఈ విధంగా క్రాస్ గా వేసుకుందాము. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ వస్తుంది. ఇక్కడ ఈ పొజిషన్ లో హ్యాండ్స్ వస్తాయి, ఈ పొజిషన్ లో మనకు క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇవన్నీ కాకుండా ఒక్క పార్ట్ వేసుకొని నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా, ఓకే, ఇది తీసేస్తున్నాం. ఇలా క్రాస్ అయితే వేస్తున్నాను, చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు 80 సెంటీమీటర్స్ లో మనం బ్లౌజ్ తీసుకుంటే, లేదు షార్ట్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ మీటర్లో తీసుకున్నప్పుడు నాకు క్లాత్ అనేది సరిపోతలేదు, మీలాగా క్రాస్ వేసుకుంటే అని అన్నారండి. సో నాలాగా క్రాస్ వేసుకోకుంటే సరిపోతలేదు అనుకోండి, ఒక పేపర్ కట్ చేసుకోండి. ఫస్ట్ పేపర్ పైన చేసుకొని క్లాత్ ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకవేళ పేపర్ది కూడా సెట్ అయితలేదు అనుకోండి, ఆ క్రాస్ పొజిషన్ ని కొంచెం చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్లాత్ లో మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం కుట్టాలి, తీసుకున్నప్పుడు కుట్టాలి. కాబట్టి
మనం కొంచెం క్రాస్ వచ్చేలాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను వేసినట్టే వేయాలి అని అంటే మటుకు క్లాత్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని ఆ పేపర్ని ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అక్కడ క్రాస్ని అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఈ నార్మల్ లైనింగ్ని క్రాస్ కటింగ్ వేసుకొని మెయిన్ పార్ట్ని ప్లెయిన్ కటింగ్ కనుక వేసుకుంటే, స్ట్రైట్ కటింగ్ కనుక వేసుకుంటే అది అస్సలు కుదరదండి. మనం లైనింగ్ ని క్రాస్ తీసుకుంటే మెయిన్ పార్ట్ కూడా క్రాసే తీసుకోవాలి. మనం లైనింగ్ ని స్ట్రైట్ తీసుకుంటే మెయిన్ పార్ట్ కి కూడా స్ట్రైటే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే తీసుకుందాం. చూడండి, ఇలా క్రాస్ అయితే వేసుకున్నాను. ఇక్కడి వరకు ఎక్కడ కూడా మనకు జాయింట్స్ రాకుండా నీట్ గా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం నెక్, బ్యాక్ నెక్ ఎక్కడుందో ఈ నెక్ ని ఈ విధంగా మనం ఇలా వేసేసుకోవాలి. టోటల్ గా మనకు బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మనం అంతా దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మనం ఎంత కరెక్ట్ గా వేసుకుంటే ఎక్కడ కూడా పాయింట్ టు పాయింట్ తేడా రాకుండా పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ లో కూడా క్రాస్ బెల్టే కానీ ఏదే కానీ ఎక్కువనే అవుతుంది. అందుకే అలా కాకుండా ఎంత కరెక్ట్ గా బ్యాక్ వేసుకున్నామో అంతే కరెక్ట్ గా మనం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది, రైట్? ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, అయితే వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ చాలా చిన్నగా ఉంది. చెస్ట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం ఈ హైట్ కూడా తక్కువ చేసుకున్నాం. ఇంత తక్కువ చేసుకున్నాం హైట్ కూడా అంటే మనం ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం తగ్గిపోతుంది. 36 సైజ్ వాళ్ళకి కామన్ గా అయితే 10 ఇంచెస్ దగ్గర మనం చెస్ట్ పాయింట్ పెట్టేసుకోవాలి, రైట్? 10 ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ పెట్టుకొని, చెస్ట్ లేని వాళ్ళకి ఎంత డాట్ తీసుకోవాలి, చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత డాట్ తీసుకోవాలి అనేది నేనైతే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే నెక్ తీసుకుందాం. ఇక్కడ ఖర్చుకైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఖర్చుకి తీసేసి ఇలా స్ట్రైట్ గా అయితే మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇది ఎక్కడికైతే ఉక్సుల పట్టి వస్తుందో ఉక్సుల పట్టిని తీసుకోవాలండి. మనము కాజల పట్టిని ఇది పెరుగుతుంది కాబట్టి మనం క్లాత్ పెరుగుతుంది కాబట్టి ఇది తీసుకోవద్దు, ఉక్సుల పట్టి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఉక్సుల పట్టి మనకు కరెక్ట్ గా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. ఇది మనం ఎక్స్ట్రా పీస్ వేసి ఎక్స్ట్రా పెంచుకుంటాం. సో మనం ఉక్సుల పట్టి తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఉక్సుల పట్టిని ఈ విధంగా వేసుకొని, ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ గా ఈ విధంగా వేసుకొని నెక్ నైతే ఇలా మనం రౌండ్ గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కావాలనుకోండి, మనం ఇక్కడ కొంచెం ఇలా ఖర్చుకి తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా టోటల్ ఖర్చు అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా, టోటల్ గా ఈ విధంగా ఖర్చు వచ్చేస్తుంది. అందుకే మనం ఖర్చు తీసుకోకుండా నార్మల్ గా కరెక్ట్ గా వేసుకోవాలి. ఇక్కడ డాట్ పాయింట్ ఉంది, ఇక్కడ క్రాస్ బెల్ట్ పాయింట్ అయితే ఉంది. సో ఈ మూడు కరెక్ట్ గా మనకు ఉన్నాయి. ఇక్కడ ఉంది క్రాస్ బెల్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 మార్జిన్లు కలిపి మనకు ఒక 30 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ ఉంది అనేది పెట్టేసుకోవాలి. మనం ఎక్కడ డాట్ ఉంది, ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ కరెక్ట్ గా ఈ పొజిషన్ లో పట్టేసుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ అయితే మనం ఈ విధంగా పెట్టుకోవాలి. డాట్ మార్కింగ్ అక్కడ ఉంది. ఈ ఫిట్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. అయితే మనం దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్ వస్తే మనకు ఇది కిందికి ఇలా ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. చూడండి, ఇంత. ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా కిందికి కూడా మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది. ఎస్, ఈ డాట్ పాయింట్ ఎంత వరకు ఉంది, ఇక్కడ డాట్ పాయింట్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. అయితే వాళ్ళకు చెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది, కానీ మనకు ఇప్పుడు ఇక్కడి వరకే చెస్ట్ వచ్చింది. ఇదంతా ఖాళీ గ్యాప్ కనబడుతుంది వాళ్ళకు. ఇలా గ్యాప్ కనబడడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది పైకి వస్తుంది, చెస్ట్ లేక ఈ గ్యాప్ లూజ్ ఉండడం వల్ల. అదే మనకు ఇక్కడ తక్కువగా ఉంటే ఆ చెస్ట్ దాటి పైకి రాలేదు, చెస్ట్ దగ్గర ఆపేస్తుంది. అదే లూజ్ ఉంటే ఇక్కడ పైకి వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఈ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ డాట్ పాయింట్ 3 ఇంచెస్ కాకుండా 2 ఇంచెస్ డాట్ పాయింట్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మనము ఖర్చుకు తీసుకొని 2.5 తీసుకుంటే అప్పుడు వాళ్ళకి పైకి రాకుండా బ్లౌజ్ అనేది ఆ చిన్న చెస్ట్ తోటే కూర్చుంటుంది.
చూడండి ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి అయితే తీసేసాను. ఖర్చుకు తీసేసి మనం డాట్ మార్కింగ్ వేసుకుంటున్నాం. ఎంత వేసుకున్నాను? 10.5 వేసుకున్నాను. వాళ్ళది 10.5 ఉంది. అయితే వాళ్ళకు ఇక్కడ పైకి అయింది, ఇక్కడ కిందికి అయింది. అప్పుడు పాయింట్ అనేది కరెక్ట్ ప్లేస్ లో లేక పైకి వెళ్ళిపోతుంది, ఇది కూడా లూజ్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేద్దామంటే వాళ్ళ సైజుని చేంజెస్ చేద్దాం. మనకు 36 సైజ్కి 10 దగ్గర డాట్ పాయింట్ పెట్టుకోవాలి, రైట్. ఇక్కడ నుండి 4 దగ్గర డాట్ పాయింట్ పెట్టుకోవాలి, రైట్. ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుండి 4, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వరకు మనం పెట్టుకోకుండా ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను నేను. ఎందుకు తక్కువ తీసుకుంటున్నానంటే చెస్ట్ చాలా చిన్నగా ఉంది, ఈ పాయింట్ పైకి మీదికి వెళ్ళిపోతుంది మొత్తం. అందుకే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ దించాను, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ. అంటే మనకు ఇప్పుడు పాయింట్ కరెక్ట్ గా కూర్చుంటుంది, ఇక్కడ లూజ్ అనేది ఉండదు. చూడండి ఈ విధంగా మనం స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకుందాం. తీసుకొని ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకొని చెస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకు ఇక్కడ 3/4 ఇంచ్ ఇలా డాట్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా షేప్ వచ్చేస్తుంది. 1 ఇంచ్ వేసుకుంటాం కదా, 3/4 ఇంచ్ దగ్గర మనం వేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనకు ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఎక్కడైతే కార్నర్ కి డాట్ పాయింట్ ఉందో అక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు చూడండి వీళ్ళకు 4th డాట్ ఉన్నా కానీ ఇక్కడ లూజ్ అయితే వచ్చింది. సో ఎందుకంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఆ విధమైన మిస్టేక్ జరుగుతుంటది. కాబట్టి ఇక్కడ నుండి మనం 1 ఇంచ్ పైకి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ పైకి వేసుకొని ఇక్కడ ఖర్చు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ లూజ్ అనేది రాదు, ఇక్కడ డాట్ పెట్టుకోవచ్చు ప్లస్ లూజ్ అనేది రాదు. అయితే ఈ డాట్ అనేది మనం ఈ డాట్ పెట్టుకున్నాక ఈ 2 మిడిల్లో పెట్టుకోవాలి. కాబట్టి ఈ డాట్ పెట్టిన తర్వాత నేను పెడతాను. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఈ డాట్ అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ 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 ఇలా, ఓకే. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి సెంటర్ డాట్. ఇప్పుడు మనం ఎక్కడ చేంజెస్ చేసాము? మనం చెస్ట్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు, ఈ పాయింట్ కరెక్ట్ గా లేనప్పుడు, మన చెస్ట్ నుంచి షేప్ పైకిగా వెళ్తున్నప్పుడు అలా వెళ్లకుండా ఉండాలంటే చెస్ట్ పాయింట్ షేప్ లో వేసుకొని ఆ తర్వాత చెస్ట్ డాట్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసుకుంటే ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనం ఈ డాట్ని అయితే తీసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా, ఓకే. చూడండి ఇప్పుడు మనం 2.5 ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాము. అయితే షోల్డర్ కొంచెం జారినట్టులాగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా కటింగ్ అయితే డౌన్ కటింగ్ పెట్టేసుకోవాలి. ఒక 2 పాయింట్స్. ఎందుకంటే అంటే 1/4 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ అయితే ఈ విధంగా తీసుకొని ఇక్కడ వచ్చేసరికి 2 పాయింట్స్ అంతా తీసుకోవాలి. అయితే మనకు చెస్ట్ ఎక్కువగా ఉంటే అవసరం లేకుంటుండే, కానీ చెస్ట్ ఉంది కదా, చెస్ట్ తక్కువగా ఉంది కదా, కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ మనం ఈ విధంగా ఖర్చుకి తీసుకున్నాం. ఇక్కడ చూడండి నెక్ రౌండ్గా వస్తలేదు అని చాలా సబ్స్క్రైబర్స్ అయితే అంటున్నారు. ఫ్రంట్ నెక్ కుట్టినప్పుడు ఇలా వీ షేప్లో వస్తుంది అక్క అంటున్నారు. అలా వీ షేప్లో రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం 2.5 తీసుకుంటున్నాం, రైట్. 2.5 తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచ్ మనం ఇలా ముందుకు వేసుకొని ఎక్కడైతే ఈ రౌండ్ తిరిగే ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే బయటకైతే తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి కూడా ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ తీసుకొని ఇప్పుడు ఈ ఆర్మ్ స్కేల్ తోటి మనం ఇలా రౌండ్గా అయితే తీసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకు ఎంత పెరిగింది? ఒక 2.5 ఇంచ్ అంతా మనకు ఈ రౌండ్ అయితే పెరిగింది. సో మనం ఒకవేళ ఉక్సులు పట్టి లోపల పట్టి వేసుకున్నాక కూడా మన రౌండ్ అనేది ఈ విధంగానే ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ ఎంత అయితే వేసుకున్నామో ఇక్కడ కూడా ఇలాగే వేసుకొని కొంచెం దగ్గరికిగా ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు షోల్డర్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా మనకు పట్టేసినట్లాగా ఉంటుంది. ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాలేదు, అడ్జస్ట్ చేసుకున్నది అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరోజు లైవ్లో.
ఓకే, ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఒక హాఫ్ పార్ట్ అయితే నేను లైవ్ పార్ట్లో చెప్పాను, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఈ పార్ట్ని మన వీడియోలో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. సో వీడియోలో అప్లోడ్ చేయడం కోసం నేనైతే ఈ విధంగా మీకోసం కటింగ్ అయితే చెప్తున్నాను. ఇదిగోండి, నెక్ కూడా జారకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఎక్కడన్నా డౌట్ ఉంటే అది ఎలాంటి డౌటో నాకు క్లియర్గా కామెంట్ బాక్స్లో రాసి పంపించండి, మీ డౌట్ని అయితే నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకే, ఒకవేళ ఈ పార్ట్ కనుక ఈ పార్ట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అటు సైడ్ నెక్ సైడ్ కాకుండా మనకు షోల్డర్ సైడు కొంచెం ఈ విధంగా ఇది ఇలా రాల్పేసుకోవాలి, కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా. ఇక్కడ కూడా గ్యాప్ రాకుండా మనకు చెస్ట్ దగ్గర కూడా గ్యాప్ వస్తుంది అక్క అని అన్నారు. గ్యాప్ రాకుండా ఇలాంటి కటింగ్ అయితే నేర్చుకోండి. మన కటింగ్లో ఎక్కడ కూడా గ్యాప్ అనేది కూడా రాదు. ఇలా అన్నిటికీ మార్క్ ఇలా వేసుకుంటే మీకు కుట్టడానికైతే చాలా సులభంగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ప్లేస్లో మీకు డాట్ మార్కింగ్ అయితే వస్తుంది. అన్ని బ్లౌజులకి కూడా ఒకటే ప్లేస్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు వేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం. ఇదిగోండి, ఈ క్రాస్ బెల్ట్ ఎంత అయితే మనకు ఉందో అంతవరకు ఈ విధంగా వేసుకొని ఈ పాత క్రాస్ బెల్ట్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజుని మనం వేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి తీసుకున్నాను అండ్ ఇక్కడ కూడా ఖర్చుకి తీసుకున్నాను. ఇలా ఖర్చుకి తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ కొంచెం తక్కువగా అనాలి. ఇలా చాలా సింపుల్ అండి, ఈజీ పద్ధతిలో మనకు బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేసింది. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి ఎండ్ చేయాలి, ఎక్కడి వరకు తీసుకోవాలి అండ్ ఎలా కట్ చేస్తే మనకు చంక దగ్గర ముడతలు రావు, ఎలాంటి మార్కింగ్స్ తీసుకోవాలి అనేది నేనైతే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానని నేనైతే అనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి, నేర్చుకోండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేద్దాం. ఇలా అన్ని హ్యాండ్స్ ఇవి ఒకటేసారి ఇన్ని బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఒకవేళ నా కటింగ్ మిస్టేక్ అయితే ఈ ఇన్ని బ్లౌజులు కూడా అన్ని బిస్కెట్ అయిపోతాయి. సో కటింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుందండి, మీరు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్, ఈవినింగ్ లైవ్ ఉంటుంది, తప్పకుండా చూడండి. మనం 2 జాయింట్స్ తోటే మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ అంతా మనం ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని మన అన్ని కట్టింగ్స్లోనూ ఈ విధంగానే ఉంటుంది కాబట్టి మీకు పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూడకుండా ఖాళీ టిప్స్ కూడా చూస్తున్నారు. టిప్స్ చూసి మటుకే మనకు చెప్తున్నారు, అక్క మాకు ఇది చూయించు అది చూయించు అని అడుగుతున్నారండి.
కానీ ఫస్ట్ క్లియర్గా ఛానల్ని చూడండి, ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే కదండి మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నదో తెలిసేది. చెప్పిన ప్రాబ్లమే మళ్ళీ మళ్ళీ చెప్పాలి, అడిగిన క్వశ్చన్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. చాలా మన ఛానల్లో చాలా ఫిట్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ మీరు అది చూడట్లేదు. ఇదిగోండి ఇక్కడ మనము ఖర్చుకి కుట్టుకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఉంది. ఇక్కడ నుండి 8.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా 8.5 ఉంది. అయితే 36 సైజ్కి ఈ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. 3.5 తీసుకుంటే సరిపోతుందండి డౌన్ కటింగ్. చూడండి 3.5 దగ్గర ఈ డౌన్ కటింగ్ అయితే వచ్చింది, రైట్. ఇక్కడ నుండి 8.5 అయితే వచ్చింది, చూసారు కదా, 8.5. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకొని ఇలా, అండ్ ఇక్కడ నుండి ఈ విధంగా డౌన్ కటింగ్ ఒక 3/4 ఇంచ్ దగ్గర ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర నుంచి డౌన్ తీసుకోవాలి మనం. ఇలా డౌన్ తీసుకుంటే మనకు భుజాల దగ్గర లేచినట్టులాగా అనిపించకుండా ఉంటుంది. ఇక్కడ కొందరికి లేచినట్టులాగా అనిపిస్తుందంట. నిన్న ఆ టిప్ కూడా చెప్పానండి నేను, ఇవాళ ఈ టిప్ కూడా చెప్తున్నాను. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజు, ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుండి ఈ విధంగా మనం తీసుకొని ఎక్కడైతే ఇలా ఇదిగోండి ఇలా ఇలా చేసుకోవాలి హ్యాండ్ కటింగ్. ఇలా కట్ చేసుకుంటే భుజం దగ్గర బుంగలాగా రాకుండా, బుడగల్లాగా రాకుండా నీట్గా అయితే వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా కట్ చేసి చూడండి హ్యాండ్స్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇవనేవి జాయింట్స్. ఇదిగోండి ఇవి జాయింట్స్. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. చూడండి ఇలా ఉంటుంది. ఇలా మనకు ఫిట్టింగ్ కుట్టు ఇలా స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అండ్ ఇది క్రాస్ బెల్ట్, ఇది అవి. ఇప్పుడు టోటల్ మనం పైన క్లాత్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇది ఇంకా మనకు ఇంత క్లాత్ అయితే మిగిలిపోయింది. ఓకేనా, ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ కటింగ్ అర్థమైందా? చిన్న మిస్టేక్స్ ఉంటే సెట్ చేసుకొని నేనైతే ఈ కటింగ్ని మీకు చెప్పాను. మీకు ఎక్కడ అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకేనా, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కొంతమంది రాని వాళ్ళకి మన కటింగ్ని అయితే షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.